ఉన్నారు ఏంటని కూడా తెలుసుకునే పరిస్థితి లేదు. ఏం చెప్తారు మేడం? పవన్ గారు, ముందరగా అయితే లక్ష్మి గారికి నా నమస్కారాలు. మీకు కూడా. అమ్మా నమస్తే. లక్ష్మి గారు, నేను ఆ రోజున కూడా మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. దయచేసి మనం ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాం. మిమ్మల్ని మీకు హాని కలిగించుకునేటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని మీకు ఆ రోజున నేను చేతులెత్తి విజ్ఞప్తి చేశాను. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి అందరం కలిసి ఫైట్ చేద్దాం. ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వం ఎప్పుడూ మనం చూడలేదు. కానీ తప్పని పరిస్థితుల్లో ఇవాళ రోజున వాళ్ళకి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తున్నాం. మేము మీతో ఉన్నామని ఆ రోజున చెప్పాను, మళ్ళీ చెప్తున్నాం. దయచేసి మీరు మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో మాత్రం వెళ్ళకండి అమ్మా. ఎందుకనంటే మీరు చాలా ఇంపార్టెంట్. మీరు మా ఆడబిడ్డ. రాష్ట్రానికి మీలాంటి తెగువగలిగినటువంటి ఆడబిడ్డల అవసరం చాలా ఉంది. అలానే మాలాంటి ఎంతో మందికి మీరు స్ఫూర్తిదాయకులుగా ఉన్నారు. సో దయచేసి ఎట్లాంటి తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దమ్మా అని చెప్పి మిమ్మల్ని మళ్ళీ చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. పవన్ గారు, ఇప్పుడు లక్ష్మి గారితో నేను ఇదివరకు కూడా మన ఛానల్లోనే మాట్లాడానండి. నేను అంటే నేనేమంటానంటే, ఒక మహిళ బయటికి వచ్చి నాకు ఇంత ఇబ్బంది జరుగుతోంది, రాష్ట్రం ఇంత ఇబ్బందుల్లో ఉంది అని చెప్పి నోరు తెరిచి బయటికి వచ్చి అన్ని సార్లు మాట్లాడినా సరే, తన సాక్షాత్తు దేశ రాజధానిలోకి వెళ్ళి తనని తాను గాయపరుచుకొని, అది చాలా చిన్న విషయం కాదండి. అవును. మహానుభావుడు ముఖ్యమంత్రి వర్యులు ఎండలో ఒక నిమిషం బయటకు వచ్చి మాట్లాడాలంటేనే అయ్యో ఎండ అన్నాడు. సాయంత్రం 6 అయిపోతే చీకటి అన్నాడు. ఇంకోటి అన్నాడు. చిన్న రాయి తాకిందో తాకలేదో కూడా ఎవరికి తెలియదు. చిన్న రాయి, ఆ రాయి తాకిందో తాకలేదో కూడా ఎవరికి తెలియదు. అయినా సరే అయ్యయ్యో అమ్మమ్మో అయిపోయింది, పెద్ద దెబ్బ తగిలిపోయింది, చంపేస్తాం అనుకున్నారు, ముఖ్యమంత్రిని ఏదో చేసేస్తాం అనుకున్నారని వాళ్ళ పక్కన ఉన్నటువంటి బ్యాచ్ రగడ, ఈ మహానుభావుడు కూడా నన్ను రాయితోటి కొట్టి చంపాలనుకున్నారని ఈయన రగడ. వచ్చినప్పుడు ఒక ఆడబిడ్డ రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరి తరఫున, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరి తరఫున ఇన్ని ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పుతూ తనని తాను గాయపరుచుకుంటూ తనకు సంబంధించినటువంటి వేలుని నరుక్కుంటే కూడా కనీసం స్పందించట్లేదు అంటే అక్కడ ఉన్నటువంటిది మనుషులా లేకపోతే లిటరల్ గా రాళ్ళ అనేది ఒకసారి ఆలోచించాలి. రాళ్ళు వాళ్ళు, హృదయాలు కాదు వాళ్ళకున్నవి. నిజంగా చెప్తున్నాను. నిజంగా నాకు తెలిసి మామూలుగా మానవత్వం లేనటువంటి మనుషులు కూడా ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ ఏదన్నా వస్తే అయ్యో అనే పదం వాళ్ళ నోళ్లలోంచి వస్తుంది. ఈ దుర్మార్గులకి, ఈ నికృష్టులకి, ఈ దరిద్రులకి కనీసం ఆ పదం కూడా నోళ్ల నుంచి రావట్లేదు. నేను ఎందుకంటే నాకు తెలిసి ఒక వారం ముందర లక్ష్మి గారితో మాట్లాడాను. నేను మన ఛానల్ సాక్షిగానే మాట్లాడానండి. ఆ రోజున ఇంతగానో మనందరం మాట్లాడుతున్నప్పుడు కనీసం రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏడిచొచ్చింది కదా, అపధర్మ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వంలో ఒక హోంమంత్రి ఉన్నారు కదా, మహిళే కదా తను కూడా. ఒక మహిళ ఇబ్బంది పడుతూ నాకు ఇంత ఇబ్బంది జరుగుతుందని చెప్తున్నప్పుడు కనీసం తనని తాను గాయపరుచుకునేటువంటి ఒక పరిస్థితికి వెళ్ళినప్పుడు కనీసం అప్పుడైనా సరే స్పందించరా? అసలు వీళ్ళకి నిజంగా కూడా అసలు మనుషులేనా వీళ్ళు? అంటే మనుషులవని వీళ్ళకి గుర్తుందా కొంచెమైనా సరే? ఇంత దుర్మార్గమా? అరే నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. నేను దేన్ని రాజకీయం చేయదలుచుకోవట్లేదు పవన్ గారు ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, లక్ష్మి గారికి నేను చేతులు జోడించి ఆ రోజు నా విజ్ఞప్తి చేశా, మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. అమ్మా, మీరు మాకు చాలా ఇంపార్టెంట్. ఒక తెగువగల ఆడబిడ్డగా ఇవాళ రోజున మీ అవసరం రాష్ట్రానికి చాలా ఉంది. దయచేసి ఎక్కడా కూడా మిమ్మల్ని మీరు హాని చేకూర్చుకునే